కషాయం తాగితే తులసి ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. రోజు తులసి ఆకులతో కషాయం తయారు చేసుకొని తాగితే పలు అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. తులసి ఆకుల కషాయం అందించే ప్రయోజనాలు ఈ విధంగా ఉన్నాయి. తులసి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడానికి దోహదం చేస్తాయి. తరచు తులసి కషాయం తాగడం వల్ల ఇన్ఫెక్షన్లు, ఇతర వ్యాధులు దరిచేరవు. తులసి కషాయంలో ఉండే పోషకాలు జీర్ణాశయంలో ఎంజైమ్ల ఉత్పత్తిని పెంచి జీర్ణక్రియ సజావుగా జరిగేలా చేస్తాయి. దీంతో కడుపులో ఆమ్లత్వం, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు రావు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావు. తులసి ఆకులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శ్వాస వ్యవస్థను బలోపేతం చేస్తాయి. తులసి కషాయం తాగిన వెంటనే శ్లేష్మం, కఫం విసర్జితమవుతాయి. దీంతో జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ, ఆయాసం లాంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉదయాన్నే తులసి కషాయం తాగితే శరీరంలో కార్టిసాల్ స్థాయి తగ్గుతుంది. దీంతో ఒత్తిడి, ఆందోళన తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. శరీరంలో ఇన్సులిన్ పనితీరు మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. గుండె ఆరోగ్యంగా పనిచేస్తుంది. తులసి ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు అధికంగా ఉంటాయి. వారానికి 2 సార్లు తులసి కషాయం తాగుతుంటే చర్మ వ్యాధులు తొలగిపోతాయి. ముఖంపై మొటిమలు, మచ్చలు మాయమవుతాయి. చర్మం మిగుతుగా, కాంతివంతంగా మారుతుంది. నోటిపూత, నోటి దుర్వాసన కూడా తగ్గుతాయి. మరి ఎలా తయారు చేయాలంటే, స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో 1 గ్లాసు మంచినీళ్ళు పోయాలి. ఆ పైన 7 తులసి ఆకులు, చిన్న అల్లం ముక్క, 4 మిరియాలు, చిన్న దాల్చిన చెక్క వేసి 10 నిమిషాల పాటు బాగా మరిగించాలి. తర్వాత ఆ నీటిని వడబోసి చెంచా తేనె కలిపితే తులసి కషాయం తయారవుతుంది. ఇందులో పావు చెంచా లవంగాల పొడి, చిటికెడు పసుపు, చిటికెడు నల్ల ఉప్పు కూడా కలుపుకొని తాగితే అనారోగ్యం దరిచేరదు.